పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, కవిత్రయ విరచితమైన ఆదికావ్యం పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన 18 పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను. మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరె వైజయంతి విక్రమ్ రెడ్డి గారులకు కృతజ్ఞతాభివందనములు. నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా హార్దికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారు దీర్ఘోరు భుజుండు భాస్వదసితోత్పలవర్ణుడు సేంద్ర చాప శంపారుచి మేఘమోయనగా పాండవ మధ్యముడొప్పి బద్ధతూణీరుడు రంగ మధ్యమున నిల్చే జనంబులు తన్ను చూడగన్. ప్రకాశిస్తున్న నల్ల కలువ వంటి వన్నెవాడు పాండవులలో మధ్యముడైన అర్జునుడు మనోహరమైన వింత వింత రంగుల బంగారు కవచం తొడుక్కొని పొడవైన శ్రేష్టమైన తన హస్తానికి అందమిచ్చిన ఎత్తైన ధనుస్సు ధరించి అమ్ముల పొదులు కట్టుకొని జనులంతా తనను చూస్తుండగా ఇంద్రధనుస్సుతో మెరపు కాంతితో కూడిన మేఘమ అన్నట్టు రంగ మధ్యంలో అందంగా నిలిచినాడు. నరున్ ఇంద్రాత్మజున్ ఇంద్రావరజ సఖున్ వీరున్ పాండవ ప్రవరు ధనుర్ధరు జూచి సూపరెల్లన్ పరమాద్భుత చిత్తులగుచు పలికిరి తమలోన్. వీడే కృతహస్తుడు అఖిలాస్త్ర విద్యలందు వీడే అగ్రగణ్యుడు ధర్మ విధులలోన వీడే భరత వంశం వెల్ల వెలుగ కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుండు అని పలుకు జనుల పలుకులు విని కుంతి అనంత హర్ష విస్తారిత లోచనయై నందను నృపనందన సంఘములోన జూచి తద్దయు పొంగెన్. నరుడు ఇంద్రతనయుడు ఉపేంద్రుడైన శ్రీకృష్ణుని స్నేహితుడు వీరుడు పాండవ శ్రేష్ఠుడు ధనుర్ధరుడైన అర్జునుణ్ణి చూసి అమితాశ్చర్యంతో ప్రేక్షకులు తమలో తాము ఇట్లా అనుకున్నారు, ఇతడే, ఈ అర్జునుడే అస్త్ర విద్యలన్నింటిలో నేర్పరి, ఇతడే ధర్మం తెలిసిన వారిలో మొట్టమొదట లెక్క పెట్టతగినవాడు, ఇతడే భరత వంశానికంతటికీ కీర్తి వచ్చేటట్లు కుంతి కడుపు చల్లగా పుట్టిన గొప్ప భుజాలు కలవాడు అని పలికే జనుల పలుకులు విని కుంతీదేవి అంతులేని ఆనందంతో విప్పారిన కండ్లతో తన కుమారుడైన అర్జునుణ్ణి రాకుమారుల సమూహంలో చూసి ఎంతో సంతోషించింది. చారు మనస్సమ్మద రసపూరము వెలివేర్చునట్లు పొలతికి విగళద్భూరిస్తన జనిత పయోధారలున్ ఆనంద బాష్పధారలు నొప్పెన్. మనస్సులోని సంతోష జల ప్రవాహం వెలుపలికి వచ్చినట్లు కుంతీదేవి పాలిన్ల నుండి పాలధారలు, కన్నుల నుండి ఆనంద బాష్పధారలు బయటికి వచ్చాయి. అర్జును స్తుతి వచనంబులొక్కట జన సంఘంబు వలన నెగసి వియత్తల విదలనంబైనన్ అమ్మహాధ్వని విని అదిరిపడి ధృతరాష్ట్రుండిది ఏమి రభసంబు అని విదురునడిగినన్ ఆతండు ఇట్లని. ఆ అర్జునుడి గూర్చిన పొగడ్తలు ఒక్కమారుగా జన సమూహం నుండి పైకి లేచి ఆకాశాన్ని బ్రద్దలు చేసేటట్లు ఉండగా ఆ మహాధ్వనిని విని ధృతరాష్ట్రుడు భయపడి ఇదేమి సంతోషం అని విదురుడిని అడిగాడు. విదురుడు అతనితో ఇట్లా అన్నాడు, భూరి భుజుండర్జునుడు అతి సూర్యుడు తన అస్త్ర విద్య జూపగా రంగత్ ప్రారంభుడైనన్
అతనిన్ అవారితముగ పొగడు జనరవంబిది అధిపా అతనిన్ అవారితముగ పొగడు జనరవంబు ఇది అధిపా అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్గనిన ఫలమిపుడు గంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తుల్ అనవుడు ధృతరాష్ట్రుడు తన మనమున సంతోషమంది మానుగ వీనుల్గనిన ఫలము ఇప్పుడు కంటిన్ వినగంటిని పాండుసుతుల విద్యాశక్తుల్. ఓ రాజా, ఇది గొప్ప భుజాలు గలవాడు మిక్కిలి పరాక్రమవంతుడు అయిన అర్జునుడు తన అస్త్ర విద్యా ప్రదర్శనను శోభాయమానంగా ప్రారంభించగా అతడిని ఎడతెరిపి లేకుండా ప్రశంసించే ప్రజల ధ్వని అని విదురుడు చెప్పగా ధృతరాష్ట్రుడు తన మనస్సులో సంతోషించి చెవులున్న ఫలితాన్ని ఇప్పుడు పొందాను, పాండు కుమారుల విద్యాశక్తులను గూర్చి ఇప్పుడు వినగలిగాను అన్నాడు. భూరి నిజద్యుతితోడ పృథారణి సంభూత పాండవాగ్నిత్రితయం వారగన్ అస్మత్కుల దురితోరుతరారణ్యదాహమున్నతి చేయున్. భూరి నిజద్యుతితోడ పృథారణి సంభూత పాండవాగ్నిత్రితయంబు ఆరగన్ అస్మత్కుల దురిత ఉరుతర అరణ్యదాహము ఉన్నతి చేయున్. కుంతి అనే అరణిలో పుట్టిన అగ్నులు 3 అంటే ధర్మరాజు, భీముడు, అర్జునుడు తమ గొప్ప కాంతితో నా వంశం యొక్క పాపమనే పెద్ద అరణ్యాన్ని పూర్తిగా దహించి వేయగలవు అని పొగడుచుండన్ అర్జునుండాచార్యుననుమతంబునన్ అస్త్రలాఘవ వైచిత్ర్య ప్రకాశన పరుండై ఎల్లవారును చూచుచుండా ఆగ్నేయ శరమునన్ అతి భీకరాగ్నియు వారుణాస్త్రమున దుర్వారజలమున్ అనిల బాణంబునన్ అధికానిలంబును మేఘాస్త్రమున మహామేఘచయము పుట్టించు మరియును భూమి బాణంబున భూప్రవిష్టుండగు భూరి ఘోర శైల బాణంబున శైల రూపముదాల్సు వీరుడు అదృశ్యాస్త్ర విద్య పేర్మి తాను అదృశ్య దేహుండగు తత్క్షణంబా హ్రస్వుడగు దీర్ఘుడగు సూక్ష్ముడగు రయంబుతోడ రథ మధ్యగతుడగు ధూర్గతుండునగు మహీతలగతుడగున్ అద్భుతముగా మహీతలగతుడగున్ అద్భుతముగా మరియున్ పారెడు సింహ వ్యాఘ్ర వరాహాది మృగంబుల ముఖంబులందొక్కొకయం మేసినట్ల ఏనేసియమ్ములతి లాఘవంబుననేసియు రజ్జు సమాలంబితంబైన గోశృంగంబునందేక 20 శరంబులు వరుసన నాటనేసియున్ ఇట్లస్త్ర విద్యా వైచిత్ర్యంబు మెరసి గదా ఖడ్గాది వివిధాయుధ దక్షతం జూపి అర్జునుండు జనులకాశ్చర్యంబు సేయుచున్నంత కర్ణుండును నిజ విద్యా కౌశలంబు మెరయ సమకట్టి రంగద్వారంబున నిలిచి భుజాస్పాలనంబు చేసిన అని ధృతరాష్ట్రుడు పొగడుతూ ఉండగా అర్జునుడు ద్రోణాచార్యుని అనుమతితో మంత్ర ప్రధానాలైన గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించే విద్యలో గల అద్భుత నైపుణ్యాలను ప్రదర్శించడంలో ఆసక్తి గలవాడై అక్కడున్న వారందరూ చూస్తూ ఉండగా వీరుడైన అర్జునుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లు ఆగ్నేయాస్త్రంతో అతి భయంకరమైన అగ్నిని, వారుణాస్త్రంతో వారింప సాధ్యం కాని నీటిని, వాయువ్యాస్త్రం చేత విపరీతమైన గాలిని, మేఘాస్త్రం చేత మహామేఘ సమూహాన్ని పుట్టించాడు. అంతేగాక భౌమాస్త్రం చేత భూమిలో ప్రవేశించాడు. శైలాస్త్రం చేత పర్వత రూపాన్ని పొందాడు. అదృశ్యాస్త్రం చేత అగుపడకుండా పోయాడు. అప్పటికప్పుడు పొట్టివాడయ్యాడు, పొడుగువాడయ్యాడు, సన్ననివాడయ్యాడు. మహావేగంగా రథమధ్యంలోకి వెళ్ళాడు. వెంటనే నొగలపై కూర్చున్నాడు, నేల మీద నిలిచినాడు. అంతేకాకుండా పరుగెత్తుతున్న సింహము, పెద్ద పులి, పంది మొదలైన మృగాల నోట్లలో ఒక్కొక్క బాణాన్ని వేసినట్లు 5 బాణాలను అతి సులభంగా వేసి తర్వాత
త్రాటికి వేలాడగట్టిన ఆవు కొమ్మున నాటుకునేటట్లుగా వరుసగా 21 బాణాలను వేశాడు. ఈ విధంగా తన అస్త్ర విద్యా విచిత్రాలను ప్రదర్శించి గద, కత్తి మొదలైన అనేక విధాలైన ఆయుధ విద్యల్లో తనకున్న నైపుణ్యాన్ని చూపి జనులందరినీ ఆశ్చర్యపరవశులను చేస్తూ ఉండగా, కర్ణుడు తన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి పూనుకొని రంగద్వారంలో నిలిచి భుజం చరిచాడు.